Nachara. Thank you. Rajendra Reddy garu. ధన్యవాదాలు అధ్యక్ష. ఇవాళ మన తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ యూనివర్సిటీ బిల్లు ఆమోదంపై ఇలా మన అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది. ఒకసారి మనం యూనివర్సిటీస్ గురించి మాట్లాడాల్సి వస్తే ప్రపంచంలోనే అతి పురాతనమైన విశ్వవిద్యాలయాలు అది తక్షశిల కావచ్చు, నలంద కావచ్చు, మన దేశం నుంచే స్టార్ట్ అయిందని చెప్పి మన చరిత్ర మనకు తెలియజేస్తుంది. అయితే ఆ రెండు యూనివర్సిటీలు కూడా మన భారతదేశంపై జరిగిన దురాక్రమణల చేత నాశనమైనాయని కూడా మనకు అందరికీ తెలుసు. అయితే తర్వాతి బ్రిటిష్ పరిపాలనల ఫస్ట్ 1857లో ఒక 3 యూనివర్సిటీస్ మన భారతదేశంలో స్టార్ట్ చేయడం జరిగింది. అవి కలకత్తా కావచ్చు, బొంబాయి విశ్వవిద్యాలయం కావచ్చు, మద్రాస్ విశ్వవిద్యాలయం కూడా కావచ్చు. ఆ తర్వాత మళ్ళొక 30 సంవత్సరాల తర్వాత నార్త్ ఇండియాల అలహాబాద్ యూనివర్సిటీని కూడా బ్రిటిష్ ప్రభుత్వం ఉన్నప్పుడే స్టార్ట్ చేయడం జరిగింది. అయితే మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత 1953లో మన భారతదేశ ప్రభుత్వము యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అని ఏర్పాటు చేసి కొత్త యూనివర్సిటీస్ని ఓపెన్ చేయాలంటే ఎలా ఉండాలి, ఏ ప్రాతిపదిక మీద అవి స్టార్ట్ చేయాలి, దాన్ని ఎలా రెగ్యులేట్ చేయాలి, దాని స్టాండర్డ్స్ ఏముండాలి అని ఆ పర్మిషన్ ఇచ్చే మరియు రెగ్యులేట్ చేసే అథారిటీని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్కి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఆ తర్వాత భారతదేశ జనాభాను ఉద్దేశించి లేకపోతే ఈ పోటీతత్వాన్ని దృష్టిలో పెట్టుకొని మన భారత ప్రభుత్వాలు డీమ్డ్ యూనివర్సిటీస్ కూడా మనం అవకాశం కల్పించాలి. అలాగైతేనే ఈ ఎడ్యుకేషన్లో ఒక కాంపిటీషన్ పెరుగుతుంది. మనం కూడా ఒక క్వాలిటీ స్టూడెంట్స్ను, ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ను, ఒక రీసెర్చ్ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్ను కూడా మనము ఈ ప్రపంచ స్థాయిలో మనం చేర్చాలని చెప్పి వాళ్ళు ఉద్దేశించి డీమ్డ్ యూనివర్సిటీస్ కూడా పర్మిషన్ ఇవ్వాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆలోచించి ఆ సమయంలో వాళ్ళకు కూడా పర్మిషన్లు ఇవ్వాలని ఆలోచన చేసిండ్రు. యాజ్ అండ్ టుడే ఇవాళకి తీసుకుంటే మన భారతదేశంలో ఇప్పటి వరకు దాదాపు 950 విశ్వవిద్యాలయాలు ఉన్నాయి అధ్యక్ష. 950 యూనివర్సిటీస్ ఆర్ దేర్ ఇన్ టోటల్ ఇండియా, అవుట్ ఆఫ్ విచ్ సెంట్రల్ యూనివర్సిటీస్ వచ్చి అంటే కేంద్ర ప్రభుత్వంతో స్థాపించబడి వాళ్ళ పరిపాలనలో నడిచేటివి దాదాపు 53 అయితే వివిధ రాష్ట్రాల పరిధిలో ఉన్నవి దాదాపు 412 యూనివర్సిటీలు అలా ఉంటే, అలాగే డీమ్డ్ యూనివర్సిటీస్ 124, అలాగే ప్రైవేట్ యూనివర్సిటీస్ కూడా 361 యూనివర్సిటీస్లు ఇవాళ మొత్తం మన భారతదేశంలో ఉంది. అయితే తెలంగాణ రాష్ట్రం తీసుకుంటే 29 రాష్ట్రాల్లో, భారతదేశంలో 29 రాష్ట్రాల్లో మన పొజిషన్ ఎక్కడ అంటే 25వ స్థానం అధ్యక్ష, 25th ప్లేస్. మన పక్కకున్న పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో కూడా ఈవెన్ దో క్యాపిటల్ వాజ్ ఇన్ హైదరాబాద్, దే మేనేజ్డ్ టు గెట్ మోర్ ప్రైవేట్ అండ్ డీమ్డ్ యూనివర్సిటీస్ ఇన్ దట్ ఏరియా. దాదాపు వాళ్ళ దగ్గర 35 యూనివర్సిటీలు దాంట్లో ఉంటే 10 యూనివర్సిటీలు 2007 తర్వాతనే ప్రైవేట్ రంగంలో స్టార్ట్ చేయడం జరిగింది. అప్పట్లోనే మన పక్క రాష్ట్రమైన కర్ణాటకకు చూస్తే 65 యూనివర్సిటీలు ఉన్నాయి. తమిళనాడు చూస్తే గత 12 సంవత్సరాల్లో దాదాపు 51 యూనివర్సిటీలు వాళ్ళు కూడా ఇవ్వడం జరిగింది. మన ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడే మన తెలంగాణ ప్రాంతంలో కూడా అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం కావచ్చు
2001లో వాళ్ళు ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని చెప్పి వాళ్ళు 2001లో ఒక పర్మిషన్ ఇచ్చిండ్రు అధ్యక్ష మన హైదరాబాద్లో. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో 2007 సంవత్సరంలో ఇక్కడ గీతం యూనివర్సిటీ కావచ్చు, 2008లో ఇక్వా యూనివర్సిటీ కావచ్చు, 2008లో మళ్ళా విజ్ఞాన్ యూనివర్సిటీ కావచ్చు, అలాగే కేఎల్ యూనివర్సిటీ 2009లో మన ఉమ్మడి రాష్ట్రంలో మన హైదరాబాద్లో ఈ 5 ప్రైవేట్ అండ్ డీమ్డ్ యూనివర్సిటీస్కు పర్మిషన్ కాంగ్రెస్ హయాంలో ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అయితే ఇప్పుడున్న కాంపిటేటివ్నెస్ కావచ్చు, ఇప్పుడున్న పరిస్థితులు కావచ్చు, లేకుంటే మన జనాభాలో మన యూత్ పర్సంటేజ్ కావచ్చు, ఇలా ప్రపంచంలోనే మన భారతదేశంలోనే అత్యధికంగా యూత్ పర్సంటేజ్ ఉందని చెప్పి అందరం అనుకుంటాం. మీకు అందరికీ కూడా తెలుసు, ప్రతిసారి నీట్ ఎగ్జామ్ కావచ్చు, జేఈ ఎగ్జామ్ కావచ్చు, లేకపోతే డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కావచ్చు, ఎంతో మందికి ఇక్కడ సీట్ దొరకనప్పుడు వాళ్ళు ఇతర రాష్ట్రాలకి చాలా మంది స్టూడెంట్స్ వెళ్ళిపోతున్నారు అధ్యక్ష. ఇంతకుముందు మన గౌరవ సార్ ఇప్పుడే స్టార్ట్ అయింది సార్, ఇప్పుడే స్టార్ట్ అయింది సార్. షార్ట్ డిస్కషన్ ఐ థింక్ ఒక 5 నిమిషాలు సార్. ఐ విల్ కంక్లూడ్. ఓకే సార్, అనదర్ 5 minutes ఐ విల్ కంక్లూడ్. అయితే మన ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు ఇంతకుముందే చెప్పారు, ఎంతో ఇబ్బందులు కోర్చుకొని పక్క రాష్ట్రాలకు పోయేది కానీ ఇతర కంట్రీస్కు పోయేది కూడా చాలా మటుకు ప్రయాసతో కూడుకున్నది. అందులో ఈ టైంలో ఈ కోవిడ్ టైంలో ఎంతో మంది స్టూడెంట్స్ చైనాకు పోయి అక్కడి నుంచి సగం విద్య అభ్యసించి వాపసు వచ్చింది కూడా మనం అందరం పేపర్లో చూసాం అధ్యక్ష. ఇవాళ అమెరికన్ యూనివర్సిటీస్ అడ్మిషన్లు తీసుకొని కూడా వాళ్ళకి అలా వీసాలు ఇవ్వలేదు. ఆన్లైన్లో మీరు ఉంటేనే, ఆన్లైన్ వాళ్ళకి మేము ఇయ్యము, మీరు రెగ్యులర్ క్లాసెస్ అటెండ్ చేస్తేనే ఇస్తామని చెప్పి వాళ్ళను కూడా ఇబ్బంది పెట్టింది మీకు అందరికీ దృష్టికి వచ్చింది అధ్యక్ష. ప్రైవేట్ యూనివర్సిటీస్ అన్న తక్షణమే అందరూ కూడా అయ్యో ఇది ప్రైవేట్ యూనివర్సిటీయా, ఇది విద్యా వ్యాపారం చేస్తున్నారేమో, లేకపోతే ఎట్లా దీనిది ఏమవుతుంది, దీని క్వాలిటీ ఏంది, దీని స్టాండర్డ్స్ ఏంది అని చాలామంది ఆలోచన చేస్తారు అధ్యక్ష. ఒక విషయం ఇవాళ మనం చెప్పాలంటే, ఇవాళ ప్రపంచంలోనే టాప్ 25 యూనివర్సిటీస్ మనం తీసుకుంటే దాంట్లో 24 యూనివర్సిటీస్ ఆర్ ప్రైవేట్ యూనివర్సిటీస్. ఇట్ మే బి ఎంఐటి, మ్యాసచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కావచ్చు, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ కావచ్చు, హార్వర్డ్ యూనివర్సిటీ కావచ్చు, కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కావచ్చు, ఏల్ యూనివర్సిటీ కావచ్చు, లేకపోతే ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్ కావచ్చు, ఈవెన్ యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్ కావచ్చు, ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీ కావచ్చు, ఆర్ మన ఇప్పుడు కార్నెల్ యూనివర్సిటీ కావచ్చు. ఏ యూనివర్సిటీ చూసినా కూడా ఈవెన్ మన సింగపూర్లో మనం ఎన్యూఎస్ అని చెప్పి నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ కావచ్చు, ఇవన్నీ కూడా టాప్ యూనివర్సిటీస్ ఆఫ్ ద వరల్డ్ ఆర్ అండర్ private organizations. They have excelled in the knowledge. They have excelled in the research. అంతెందుకు అధ్యక్ష, ఇవాళ కోవిడ్ వ్యాక్సిన్ కూడా ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీ వాళ్ళు కంపెనీలతో అలైన్మెంట్ చేసుకొని ఇవాళ దాన్ని అభివృద్ధి చేసే పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. మన భారతదేశంలో కూడా డీమ్డ్ యూనివర్సిటీస్ కావచ్చు, ప్రైవేట్ యూనివర్సిటీస్ కావచ్చు, మనము ఎంతైనా కూడా దానిని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్తున్నాం. ఈ తెలంగాణ వచ్చినాక మన ప్రభుత్వము దాన్ని గుర్తించి సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్, సెంటర్ ఆఫ్ నాలెడ్జ్లను కూడా మనం ప్రైవేట్ వాళ్ళకు కూడా ఇస్తే ఒక అత్యుత్తమ ప్రమాణాలతో అవి స్టార్ట్ చేస్తే మనకు బాగుంటుంది అని కూడా ఆలోచన చేసిండ్రు అధ్యక్ష. ఎందుకంటే మన భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో ఉన్నాయి అధ్యక్ష. అంతెందుకు అధ్యక్ష, ఇవాళ టాప్ 20 యూనివర్సిటీస్ ఆఫ్ ఇండియా తీసుకుంటే, టాప్ 20 యూనివర్సిటీస్ తీసుకుంటే 9 universities are from private. Maybe Narsi Monji Institute of Management and Higher Studies బాంబేలో కావచ్చు, లేకపోతే విఐటి వెల్లూరు కావచ్చు, అమిటీ యూనివర్సిటీ కావచ్చు, లేకపోతే బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పిలాని కావచ్చు, లేకపోతే మన అమృత విశ్వవిద్యాలయం కావచ్చు, మణిపాల్ అకాడమీ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ కావచ్చు, ఎస్ఆర్ఎం ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు, లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ కావచ్చు. అంతెందుకు మన హైదరాబాద్లో ఉన్న ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కూడా టాప్ 20 యూనివర్సిటీలు వస్తాయి. ఇవన్నీ కూడా ప్రైవేట్ యూనివర్సిటీలే అధ్యక్ష. 20లో దాదాపు మన 11 యూనివర్సిటీలు మన ప్రైవేట్ యూనివర్సిటీలు అధ్యక్ష. ఒక 6 ఏమో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటీస్ అధ్యక్ష. అవి రెగ్యులర్ యూనివర్సిటీస్ కావు, అవి 6. ఒక 2 ఏమో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కావచ్చు, లేకపోతే టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ బాంబే కావచ్చు. ఇవి కూడా
టాప్ 20లో వస్తాయి అధ్యక్ష. కానీ రెండు యూనివర్సిటీస్ టాప్ 20లో ఉన్నాయంటే అవి ఒకటి యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ కావచ్చు, లేకపోతే జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ కావచ్చు. ఈ రెండు కూడా సెంట్రల్ ఫండ్స్తో సెంట్రల్ గవర్నమెంట్ ఏర్పరిచిన ఇన్స్టిట్యూషన్స్ అధ్యక్ష. అంటే ఎక్కడ పోయినా కూడా ప్రైవేట్ యూనివర్సిటీస్ కావచ్చు, డీమ్డ్ యూనివర్సిటీస్ కావచ్చు, దే ఆర్ డూయింగ్ ద వండర్ఫుల్ జాబ్ అండ్ దే ఆర్ కంట్రిబ్యూటింగ్ ఎ లాట్ టు ద ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆఫ్ అవర్ కంట్రీ అని చెప్పి మీ ద్వారా ఈ సభకు నేను తెలియజేస్తున్నా అధ్యక్ష. అంతెందుకు అధ్యక్ష, ఇవాళ మన పక్క రాష్ట్రంలో చూస్తే ఇవాళ యూనివర్సిటీ అనే వరకల్లా ఏ స్థాయికి మనం దిగజారినామంటే అధ్యక్ష, ఇది కూడా నేను కొంచెం చెప్పాలి, మన ఎడ్యుకేషన్ మినిస్టర్ వాళ్ళు కూడా వినాలి అధ్యక్ష. ఎందుకంటే యూనివర్సిటీ అనేది ఒక సెంటర్ ఆఫ్ నాలెడ్జ్, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్. అక్కడ పోతే మనకు దొరకందంటూ ఉండొద్దు. రీసెర్చ్ అనేది ఫుల్గా ఉంటేనే మనము వరల్డ్ వైడ్లో మనం కాంపీట్ చేయగలుగుతాం. మన ఇండియా మొత్తం చూస్తే టాప్ 25 యూనివర్సిటీస్ ఆఫ్ ఇండియా వరల్డ్లో ఒక్కటి కూడా రాదు అధ్యక్ష. ఇలా 130 కోట్ల జనాభా ఉన్న ఇంత పెద్ద దేశంలో ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్కు రోజు రోజు దారుణంగా దాన్ని పడిపోతుంది. దాన్ని మళ్ళీ పెంచాల్సిన అవసరం ఎంతో ఉంది. ఇలా గవర్నమెంట్ యూనివర్సిటీ అని తక్షణ అధ్యక్ష ఒక ఫీలింగ్ ఏంటంటే యూనివర్సిటీ అంటే ఒక ఎంఆర్ఓ ఆఫీస్, అఫిలియేషన్, అడ్మిషన్, ఎగ్జామినేషన్. దే డోంట్ డూ ఎనీ అదర్ థింగ్. ఒక నాలెడ్జ్ అని, రీసెర్చ్ అని, వర్క్షాప్స్ అని, సెమినార్స్ అని, స్టూడెంట్స్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ అని, లేకపోతే ఫ్యాకల్టీ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ అని ఎక్కడా కనిపించదు అధ్యక్ష. అది కూడా అఫిలియేషన్, అడ్మిషన్, ఎగ్జామినేషన్. అఫిలియేషన్ కూడా కోర్టులు జోక్యం చేసుకొని ఆడ కోర్టే నడిపిస్తుంది. అడ్మిషన్ అనే వరకల్లా ఏ డేటుకు ఏ అడ్మిషన్ ఎవరికి ఇవ్వాలి మళ్ళీ కోర్టే. ఎగ్జామినేషన్, ఈ ఎగ్జామినేషన్ ఇప్పుడు వద్దు, ఇది పోస్ట్పోన్ చేయండి పిల్లలకి, ఇది మళ్ళీ కోర్టే. అంటే వేర్ ఈజ్ ద అటనామీ for the universities which really they want to do something excellent job in the education system? Purely yala oka university ane varakalla admission, affiliation or examination, these three things any even MRO office can conduct very well. అధ్యక్ష ఒక యూనివర్సిటీ అంటే రీసెర్చ్ ఓరియంటెడ్గా ఉండాలి, మన ఇండస్ట్రీ అకాడమిక్ ఒక కొలాబరేషన్ ఉండాలి, స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ ఉండాలి, వరల్డ్లో ఏం నడుస్తుంది అనేది వేరే వేరే యూనివర్సిటీస్కి వెళ్ళి మనం ఫ్యాకల్టీని పిలవాలి, మన ఫ్యాకల్టీని అక్కడ పంపించాలి. అప్పుడే ఎడ్యుకేషన్ రీసెర్చ్ అనేది పెరుగుతుంది అధ్యక్ష. కాకపోతే దీనికి చాలా డబ్బు అవసరం ఉంటుంది అధ్యక్ష, చాలా చాలా డబ్బు అవసరం ఉంటుంది. ఇలా అమెరికాలో ఉన్న యూనివర్సిటీస్ అన్నీ కూడా పెద్ద పెద్ద కంపెనీలు, పెద్ద పెద్ద అల్యూమిని స్టూడెంట్స్, మంచి పొజిషన్లు ఉన్న వాళ్ళు కోట్లాను కోట్ల డాలర్లు వాళ్ళు డొనేట్ చేస్తారు అధ్యక్ష. వై దే డొనేట్? they do some good research work and they give back that product back to the company. That is the reason why companies will invest lot money in those universities. ఇవాళ మనకు ఆ పరిస్థితి లేదు అధ్యక్ష. ఇవాళ నేను ఒక ఫారెన్ గెస్ట్ని పిలవాలన్నా నాకు ఇక్కడ గవర్నమెంట్ పర్మిషన్ కావాలి, లేకపోతే యూనివర్సిటీ పర్మిషన్ కావాలి, లేకపోతే యూజీసీ పర్మిషన్ కావాలి, లేకపోతే ఒక స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ కావాలన్నా వీళ్ళందరి పర్మిషన్ కావాలి, లేకుంటే నేను ఫ్యాకల్టీ కొంచెం నేను క్యారిక్యులం చేంజ్ చేయాలన్నా చేయనికే వీల్లేదు. అటువంటిది ఇలా మన డీమ్డ్ యూనివర్సిటీస్ కానీ ప్రైవేట్ యూనివర్సిటీస్ కానీ వాళ్ళకే అటనామీ ఉంటుంది కాబట్టి డైరెక్ట్లీ దే కెన్ ఎంటర్ ఇన్ టు ద అగ్రిమెంట్ విత్ ఫారెన్ ద బెస్ట్ యూనివర్సిటీస్. దే కెన్ సెండ్ దేర్ స్టూడెంట్స్ ఫర్ ద ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్, దే కెన్ సెండ్ దేర్ స్టాఫ్ ఫర్ ద faculty exchange program, they can call, they can invite, and they can also tie up with some industries and they can deliver some research product to those industries, and in turn they get back a lot of funds for the research. దాని నుంచి ఇలా ప్రైవేట్ యూనివర్సిటీస్ అన్నీ కూడా ఇలా ఇంత పైకి ఎందుకు వచ్చినాయంటే ఆ ఒక సిస్టమ్ గురించి ఇలా ప్రైవేట్ యూనివర్సిటీస్ చాలా పైకి వచ్చినాయి అధ్యక్ష. అంతెందుకు అధ్యక్ష, ఇవాళ ఇంతకుముందు నేను చెప్పినట్ల ఇవాళ మన పక్క రాష్ట్రాలు చూసుకుంటే కూడా అధ్యక్ష మ్యాక్సిమం ఈ డీమ్డ్ యూనివర్సిటీస్ ఎప్పుడు వచ్చినాయి అధ్యక్ష అంటే పివి నరసింహారావు గారు ఒక సంస్కరణల ఒకసారి మనకు తీసుకొచ్చినాక అర్జున్ సింగ్ గారు హెచ్ఆర్డి మినిస్టర్ ఉన్నప్పుడు మ్యాక్సిమం డీమ్డ్ యూనివర్సిటీస్కు పర్మిషన్స్ ఇచ్చారు అధ్యక్ష. అప్పుడు వాళ్ళకి కొంచెం చెడ్డ పేరు కూడా వచ్చింది, అందరికీ తెలుసు, మీరు కూడా పేపర్లో చదివింటారు. ఆ తర్వాత అంతెందుకు అధ్యక్ష ఇలా మన పక్క రాష్ట్రమైన మహారాష్ట్రలో 39 ప్రైవేట్ యూనివర్సిటీలు ఉన్నాయి. అంతెందుకు అధ్యక్ష ఇలా పంజాబ్ చిన్న రాష్ట్రం ప్రైవేట్ యూనివర్సిటీస్ ఆడ 17 ఉన్నాయి అధ్యక్ష. ప్రైవేట్ అండ్ డీమ్డ్ యూనివర్సిటీస్ 17 ఆర్ దేర్. అంతెందుకు అధ్యక్ష రాజస్థాన్లో ప్రైవేట్ అండ్ డీమ్డ్ యూనివర్సిటీస్ టుగెదర్ 58 యూనివర్సిటీస్ ఆర్ దేర్. మనం ఎంత వెనుకబడిపోయినామో ఎడ్యుకేషన్లో మన ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఒకసారి ఎన్నో మాటలు అన్నారు. నాకు చాలా బాధ వేసింది. ఎవరో గోవా నుంచో ఎవరో ఒక మినిస్టర్ వచ్చినప్పుడు అన్నాడు, అయ్యా
కేరళ మినిస్టర్ వచ్చినప్పుడు అన్నాడు, తెలంగాణలో అన్నీ బాగున్నాయి, చాలా అభివృద్ధి చెందింది, కానీ ఎడ్యుకేషన్ సిస్టంలో మనం మీ పొజిషన్ చాలా కిందికి ఉంది, ఓన్లీ 62% ఏదో ఉంది, దాన్ని ఎందుకు మీరు ఇంప్రూవ్ చేయరు అన్నప్పుడు నాకు చాలా బాధ అనిపించిందని చెప్పి మన ముఖ్యమంత్రి గారు ఇదే సభలో కూడా చెప్పారు అధ్యక్ష. అది ఆ 62 పోయి ఇప్పుడు 67%కి ఇవాళ తెలంగాణ వచ్చింది ఈ 4-5 సంవత్సరాల్లో. బికాజ్ మనం కేజీ టు పీజీ అని కానీ లేకుంటే గురుకులాలు అని కానీ ఒక 623 గురుకుల ఇన్స్టిట్యూషన్స్ కూడా మనం స్టార్ట్ చేసి ఒక ఎంతో అభివృద్ధి కూడా దాంట్లో మనం తీసుకురావడం ఇలా జరిగింది. ఇక విద్యకు ఒక ఇంపార్టెన్స్ దొరికింది అంటే ఇలా తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక, మన టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక, ఒక విజనరీ సీఎం దొరికినాకనే ఇలా ఎడ్యుకేషన్ గురించి కూడా ఇలా ఆలోచన చేసి ఈ మనం కూడా ముందు ఉండాలి అంటే ఎక్కువ యూనివర్సిటీస్ ఉండాలి, దానికి ఒక ప్రైవేటైజేషన్ కూడా ఉండాలి, ప్రైవేట్ పార్టిసిపేషన్ కూడా ఉండాలి, అప్పుడే విద్య ప్రమాణాలు పెరిగేదానికి ఒక అవకాశం ఉంటుందని చెప్పి ఇలా చట్టం తీసుకొచ్చి ఇలా ప్రైవేట్ యూనివర్సిటీ బిల్ అని కూడా తీసుకొచ్చి మన అసెంబ్లీలో పెట్టింది అధ్యక్ష. అంతెందుకు అధ్యక్ష, మన యూత్ పర్సంటేజ్ ఇండియాలో ఎక్కువ ఉందని చెప్పి మన పక్క రాష్ట్రాలు కూడా ప్రైవేట్ యూనివర్సిటీ, ఓన్లీ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద ఓన్లీ ప్రైవేట్ అండ్ డీమ్డ్ యూనివర్సిటీస్, నాట్ రెగ్యులర్ యూనివర్సిటీస్, తమిళనాడులో 28 ఉన్నాయి అధ్యక్ష. అంతెందుకు అధ్యక్ష, కర్ణాటకలో 32 ప్రైవేట్ అండ్ డీమ్డ్ యూనివర్సిటీస్ ఉన్నాయి అధ్యక్ష. మధ్యప్రదేశ్లో 37 ఉన్నాయి అధ్యక్ష. ఉత్తరాఖండ్ చిన్న రాష్ట్రం 22 యూనివర్సిటీలు ప్రైవేట్ అండ్ డీమ్డ్ యూనివర్సిటీస్ అక్కడ కూడా ఉన్నాయి అధ్యక్ష. గుజరాత్లో కూడా ఇలా ప్రైవేట్ యూనివర్సిటీస్ 45 ఉన్నాయి అధ్యక్ష. ఇలా అధ్యక్ష నేను ఒకటి చెప్తా, ఇలా పక్కకున్న పక్క రాష్ట్రం కర్ణాటకలో మన విప్రో ఆజిం ప్రేమ్జీ ఈ టోల్డ్ ఐ విల్ ఇన్వెస్ట్ 40,000 crores ఇన్ ద యూనివర్సిటీ అని చెప్తే ఆయనకు దాదాపు 280 ఎకరాల ల్యాండ్ కూడా ఉచితంగా ఇచ్చి ఇలా యూనివర్సిటీ స్థాపించారు అధ్యక్ష. దట్ మీన్స్ దట్ మచ్ ఫండ్ ఈజ్ గోయింగ్ టు pump in the education system. Definitely that state is going to benefit so much as far as education is concerned. Antenduku Adhyaksha, HCL Technologies Shivanagar, he also opened a private university in Uttar Pradesh Adhyaksha. Manam kuda ప్రైవేట్ ఇండస్ట్రీస్ను పెద్ద పెద్ద కంపెనీ మేబీ రిలయన్స్ ఆర్ హెచ్సిఎల్ ఆర్ ఇన్ఫోసిస్ ఆర్ విప్రో మనం కూడా వాళ్ళని ఇన్వైట్ చేయాలి అధ్యక్ష. మనం వాళ్ళని ఎంకరేజ్ చేసి ఎడ్యుకేషన్ ప్రమాణాలను మన తెలంగాణ ఓన్లీ ఫార్మా హబ్బు లేకుంటే టెక్నాలజీ హబ్బు లేకుంటే సాఫ్ట్వేర్ హబ్బు కాకుండా ఒక ఎడ్యుకేషన్ కూడా హబ్ కావాలని నేను ఒకటి మీ ద్వారా నేను ఇవాళ సభకు తెలియజేస్తున్నా అధ్యక్ష. ఒక్క నిమిషం అధ్యక్ష, నేను ఒక విషయం చెప్పాలనుకున్నా. ఇవాళ ఫస్ట్ బెంగళూరు ఎందుకోసము సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలా మన ఇండియాలో క్యాపిటల్ అయింది అనేది ఒక్కసారి మనం ఆలోచించాలి అధ్యక్ష. That is only because of the private engineering colleges contribution that made Bangalore as a capital of software industry. Endukante that much contribution they have done. That is the reason why I am requesting the Honorable Minister and the government through you that we should encourage the private universities. Late aina sare ఈసారి మనము ఇంత లేట్ అయినా కూడా ఇన్ని రోజులు లేకున్నా కూడా ఇవాళ మనం ఇంట్రొడ్యూస్ చేసుకున్నాం. దానికి ఒక విషయం, ఈసారి ఆల్రెడీ 5 యూనివర్సిటీలకు మేము ఇంతకుముందే మేడం గారు చెప్పారు, వాక్సన్ యూనివర్సిటీ అని చెప్పి, లేకపోతే మన అనురాగ్ యూనివర్సిటీ అని చెప్పి, లేకపోతే ఇంకోటి మన ఎస్ఆర్ యూనివర్సిటీ అని చెప్పి వరంగల్లో, ఆయనక మహేంద్ర యూనివర్సిటీ అని చెప్పి, ఆయనక మల్లారెడ్డి యూనివర్సిటీ అని చెప్పి ఇవన్నీ కూడా ఇచ్చారని చెప్పారు. కానీ నేను దాన్ని కూడా చూశాను అధ్యక్ష. Very stringent rules you have kept. That is the maybe minimum land or minimum institutions you should run or minimum corpus fund ఏదైతే ఉందో ప్రమాణాలు కరెక్ట్గా ఉండి కరెక్ట్ పీపుల్ దీంట్లో ఎంటర్ అయితే మాత్రం చాలా 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 బాగుంటుంది అధ్యక్ష. ఇవి ఒకసారి దృష్టిలో పెట్టుకొని యాజ్ సచ్ ఒక క్యాబినెట్ సబ్ కమిటీ ఉంది, ఒక హై పవర్ కమిటీ కూడా మీరు ఇచ్చేసిండ్రు. దాని నుంచి మనము ఒక మంచి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్కు మనం ప్రోత్సహిస్తే తప్పకుండా ఇవాళ వేరే పెద్ద పెద్ద కంపెనీలు, వరల్డ్ కంపెనీలు కూడా ఎందుకు అధ్యక్ష, ఒకసారి ఆక్స్ఫర్డ్ వాళ్ళు, హార్వర్డ్ వాళ్ళు దే వర్ రెడీ టు ఓపెన్ దేర్ సెంటర్స్ ఇన్ ఇండియా, బట్ ఐ డోంట్ నో వై దే హ్యావ్ స్టాప్డ్. అటువంటివి కూడా అవకాశాలు ఏమన్నా ఉన్నా కూడా మనం ఇక్కడ తీసుకొస్తే మన విద్యార్థులకు, మన యూత్కు చాలా పనికొస్తుంది. మనం కూడా గ్లోబలైజ్డ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మనం తీసుకొచ్చి ఇదవుతుంది. ఆయనకు అడ్మిషన్ ప్రాసెస్ కూడా మనకు
అంటే వేరే రాష్ట్రాలకు పోకుండా లేకపోతే వేరే కంట్రీస్ మీద ఆధారపడకుండా మన రాష్ట్రంలోనే మన విద్యార్థులు ఇక్కడ సీట్లు దొరికే అవకాశం ఉంటుంది. అయినాక మన తెలంగాణ వాళ్లకు దీంట్లో 25% రిజర్వేషన్ కూడా, ఈవెన్ దో దే ఆర్ ప్రైవేట్ యూనివర్సిటీస్, నోవేర్ ఇన్ ద కంట్రీ ఇట్ ఈస్ దేర్, బట్ ఇన్ తెలంగాణ దే హ్యావ్ kept a rule that 25% of the admissions should be given only to the Telangana children అని చెప్పిండ్రు. అదొక చాలా శుభసూచకం అధ్యక్ష. దీంతో నేను ఈ బిల్లుకు నేను మనస్ఫూర్తిగా మన ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఐఎమ్ సపోర్టింగ్ దిస్ బిల్ అండ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ద మెంబర్స్ ఆఫ్ దిస్ ఆగస్ట్ హౌస్ టు సపోర్ట్ దిస్ బిల్. ఎందుకంటే ఒక స్ఫూర్తితో మనం దీన్ని ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే మన విద్యార్థులకు చాలా మేలు చేస్తుంది, మన యూత్కు మేలు చేస్తుంది. దేర్ బై వి ప్రొడ్యూస్ ద బెస్ట్ the products in the education, మన సేలబుల్ ప్రొడక్ట్స్ మనం తయారు చేయగలుగుతాం మన స్టూడెంట్లు. సో దట్ ఇఫ్ దే స్టడీ ఇన్ ద బెస్ట్ యూనివర్సిటీస్ దే గెట్ ద జాబ్ అండ్ దే గెట్ ద గుడ్ నేమ్ టు అవర్ కంట్రీ యాజ్ వెల్ యాజ్ అవర్ స్టేట్ అని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నా అధ్యక్ష. గౌరవ సభ్యులు శ్రీధర్ బాబు గారు. అధ్యక్ష, ఈరోజు తెలంగాణ రాష్ట్ర మన శాసనసభ